హనుమంతుడు వానరం రూపంలో ఉత్తర దిశగా అగాధ గాలిని చీల్చుకుంటూ హిమాలయ పర్వతాలను చేరుకున్నాడు. అక్కడ పర్వత శృంగాలపై పుష్పించే ఔషధ మొక్కలు మెరిసిపోతూ కనిపించాయి. కాని ఏది సంజీవని అనే విషయానికి గౌరవంగా గుర్తించడం అతనికి కష్టంగా అనిపించింది. రావణుడు ఈ విషయాన్ని ముందే ఊహించి ఋష్యమూకలోని తన మాయగాళ్లను పంపించి హనుమంతుడిని మభ్యపడే ప్రయత్నం చేశాడు. అయితే హనుమంతుడు తన దృష్టి మరియు శక్తితో ఆ మాయలను గుర్తించి ధ్వంసం చేశాడు. సంజీవని మొక్కను ఖచ్చితంగా గుర్తించలేకపోయినా ఏమాత్రం ఆలస్యం జరగకూడదని నిర్ణయించి హనుమంతుడు సంజీవని పర్వతపు భాగాన్ని మొత్తం ఎత్తేసి వాతావరణాన్ని చీల్చుకుంటూ దక్షిణ దిశగా పంచవటికి తీసుకెళ్లాడు. ఆకాశమంతా చీకటితో కప్పుకుపోయింది. ఎందుకంటే హనుమంతుడి శరీరం అంతటి పొడవుగా విస్తరించింది. దేవతలు, ఋషులు ఆయన శౌర్యాన్ని ప్రశంసిస్తూ హర్షధ్వానాలు చేశారు. సుషేనుడు పర్వతంపై నుండి సంజీవని మొక్కలను తీసి ఔషధాన్ని సిద్ధం చేసి లక్ష్మణుని ఛాతీపై రుద్దాడు. క్షణాల వ్యవధిలో లక్ష్మణుడి శ్వాస తిరిగి వచ్చింది. రాముడు ఆనందంతో లక్ష్మణుని కౌగిలించుకుని అతని పునరాగమనాన్ని తన జీవితానందమని అన్నాడు. వానరసేన జయహో అంటూ గర్జించింది. హనుమంతుడి వీరత్వానికి అందరూ వందనం చేశారు. ఈ వార్త రావణుడి చెవిలో పడగానే హనుమంతుడు లక్ష్మణుని బ్రతికించాడనే విషయంతో అతడు కోపంతో ఉప్పొంగిపోయాడు. సీత తన బంధనంలో ఉండేంతకాలం ఈ యుద్ధాన్ని తారాస్థాయికి తీసుకెళ్తానని ఘోషించాడు. ఇంద్రజిత్తు మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతూ ఈసారి యాగం ద్వారా ఓ అప్రతిహత శక్తిని పొందే ప్రయత్నం ప్రారంభించాడు.